హీరో విజయ్ దేవరకొండ గారిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్లలో గిరిజన ట్రైబల్స్ని వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా హీరో విజయ్ దేవరకొండ గారు ఇక్కడ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో గెస్ట్గా పాల్గొని పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చి 500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు కనీసం బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుకుంటున్నట్టు ఈరోజు పాకిస్తాన్ టెర్రరిస్టులతోని ఈరోజు గిరిజనులను పోడ్చడం ద్వారా ఈరోజు గిరిజన సంఘాలు అన్ని సంఘాలు కలిసి ఈరోజు విజయ్ దేవరకొండ గారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జరిగింది. అలాగనే ఈరోజు ఏసీపీ గారు నోటీసు ఇచ్చి మరి వారి 16B రికార్డ్ చేసుకోవడం గురించి ఈరోజు మమ్మల్ని పిలిపించారు. దాని పరంగా ఈరోజు వచ్చాం. నేను ఈ విషయాన్ని మరొకసారి నేనేం తెలియజేస్తున్నా అంటే, సినిమాలు చేసుకోవాలి. సినిమాలు చేసేటప్పుడు లక్షల కోట్లు పెట్టి వీళ్ళు సినిమాలు తీసుకున్నప్పుడు వీళ్ళు తీసుకున్న సినిమాని ప్రమోషన్ చేసుకోవాలి, బిజినెస్ను చేసుకోవాలి. ఈ సినిమాలు చూసేది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళే, కింది వర్గాలు మాత్రమే ఈ సినిమాలు చూస్తుంటాయి ఎక్కువగా. అలాంటి హీరోలని ఏదైనా సభ్య సమాజానికి మెసేజ్ ఇచ్చేటట్టు ప్రసంగించాలే కానీ ఏదో ఒక సినిమాలు తీసి ఏదో ఒక ఆర్గనైజేషన్ని బ్లేమ్ చేయాలి, ఏదో ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాలి. ఆ కమ్యూనిటీ వచ్చేసి మళ్ళీ మన ఇష్యూని తీసుకుని వచ్చినప్పుడు ఆ సినిమా చర్చలో జరుగుతుందనే ఒక కనీసం కామన్ సెన్స్ లేకుండా ఈ తెలివితేటలతోని ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలలో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి గిరిజన సంఘాలు చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాయి. అందుకే ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు. భవిష్యత్తులో కూడా ఏ హీరో అయినా ఏ నాయకుడైనా గిరిజనులను తక్కువ చేసి మాట్లాడితే దీనికంటే ఘోరంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా.